అది ఒక విశాఖ పోర్ట్ లో ఎంత పెద్ద స్థాయి, విశాఖ పోర్ట్ లో లైట్లు ఎలా పెట్టి ఎంత అడ్డగోలుగా అంటే ఎంత పగడ్బందీగా చేస్తుందో ఒక గవర్నమెంట్ పబ్లిక్ కార్పొరేషన్ ఆ స్థాయిలో ఉంది అక్కడ. చూడటానికి అసలు ఎవరు లేనట్టుగా చెప్తున్నారు. చూస్తే ఫుల్ ఫ్లెజ్డ్ మైనింగ్. వాళ్ళు తీసుకుంది 0.4%. అంటే రాయల్టీ ఇచ్చేది 0.4%. అది మనకి లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ప్రకారం. అసలు అంటే మనం ఇంత అడ్డగోలుగా వనరులు తీసుకుంటే డబ్బులు ప్రభుత్వానికి రావట్లా, ప్రభుత్వ ఖజానాలకి రావట్లా. వంతాడ గ్రామానికి కనీసం నీళ్లు ఇంత మైనింగ్ చేస్తున్నారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ లో చేయకూడదు మైనింగ్, కొన్ని చేశారు. అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చారు. 80 ఎకరాలు కాదు, ఎన్ని వందల ఎకరాలు ఈ రోజుకి తెలియదు. మేము వెళ్ళింది జస్ట్ ఒక ప్రాంతమే, మిగతా ప్రాంతాలు బోళ్ళని మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. ఈ రోజుకి ముఖ్యమంత్రి గారికి నాకు ఇంకా అవగాహన లేదు, నన్ను తప్పుదోవ పట్టించిన పరిస్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు కావాలని చేస్తున్నారా, లోకేష్ గారికి తెలిసే చేయిస్తున్నారా? అడ్డగోలుగా మీరు బాధాకరమైంది ఏంటంటే మీరు రియల్ టైం గవర్నెన్స్ అని అవగాహన ఉండి ఇంత అడ్డగోలుగా మైనింగ్ జరుగుతుంది. రిజర్వ్ ఫారెస్ట్ లో చేయకూడని మైనింగ్ చేస్తా ఉంటే కనీసం వాళ్ళు ఇంత మైనింగ్ చేస్తుంటే గ్రామ ఓనర్స్ ఎవరు కూడా, పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా కనీసం గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వలేదు ఈ రోజుకి. ఇన్ని అడ్డగోలుగా రోడ్లు వేయడానికి పర్మిషన్ ఉంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్ లేదండి. అకార్డింగ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్ కానీ రోడ్లు ఉన్నాయి, పెద్ద ట్రక్కులు వెళ్ళే రోడ్లు ఉన్నాయి. ఇన్ని పెడితే కనీసం గిరిజనులకి పైప్ లైన్ వేయాలి అంటే వాటర్ పైప్ లైన్ ఫారెస్ట్ ఒప్పుకోదు. ఫారెస్ట్ గిరిజనుడికి ఒక నీళ్ల పైప్ వేయలేదు కానీ అడ్డగోలుగా రిజర్వ్డ్ ఫారెస్ట్ మైనింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళకి మట్టుకు ఇంత రెడ్ కార్పెట్ చేస్తుంటే మరి గవర్నెన్స్ ఎక్కడుంది? దీన్ని కరప్షన్ ఏమంటాం? దీన్ని రాజశేఖర్ చేసిందే చాలా పెద్ద తప్పు అయితే దాన్ని కంటిన్యూ చేయడం తెలుగుదేశం పార్టీ చేసిన చాలా తప్పు. మేము రోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది గిరిజనుల్ని వారి హక్కుల పరిరక్షణ జరగాలి. వారి హక్కుల పరిరక్షణ జరగకుండా మన న్యాయం ఎలా చేయగలం? వారి SC/ST సబ్ ప్లాన్ కానీ ఇవన్నీ మాకు చాలా ఆవేదన కలిగించే అంశాలు. నేను ఈ రోజున బాలరాజు గారికి చెప్తా ఉన్నాను, మేము చాలా బాధ్యతతో కూడిన మాటిస్తున్నాను అందరి ముందు. మేము పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి ప్రస్థానానికి కట్టుబడి ఉన్నాం. మేము దాంట్లో భాగంగానే చేస్తున్నాం. ఎందుకంటే ఆదాయం కావాలి, వనరులను తీయాలి, ఎంత బాధ్యతగా తీయాలి దాని మీద మా ఆలోచన విధానం ఉంది. మీరు దయచేసి దీంట్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం తీసుకోండి. మీరు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక్క రోజు కాదు, ఎందుకంటే మీరు మాకు ఎలా ఉండాలంటే ఒక రోజున బాలరాజు గారికి మీకు ఎలాంటి స్థానం కల్పించాలి ప్రజల గుండెల్లో అంటే మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసి, ఎందుకంటే మీరు చేసిన ప్రయాణం అలా ఉంది. ఈ పరిస్థితిలో మీరు ఎంత ఒత్తిడికి లోన్ అయ్యి కూడా మీరు జనసేనకి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఇస్తున్న మాట, మీరు ఏ ఆశయాలతో అయితే ఇన్ని ప్రభుత్వాలకి ఎదురెళ్ళి మీరు నిలబడ్డారు బాక్సైట్ రాకుండా, ఆ బాక్సైట్ మైనింగ్ మేము తీసుకురాం. ఆ బాక్సైట్ మైనింగ్ మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆ పరిస్థితిని మేము ముందుకు తీసుకెళ్ళాం. బాక్సైట్ మైనింగ్ ఖచ్చితంగా మేము ఆపుతాం. జనసేన ప్రభుత్వం వస్తే మటుకు ఖచ్చితంగా మనం ఆపుతాం, ముందుకు తీసుకెళ్ళాం దాన్ని ఖచ్చితంగా. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఒత్తిళ్ళైనా సరే. ఎందుకంటే గిరిజనుల సంక్షేమం మాకు చాలా ముఖ్యమైనది. అలాగే ఉత్తరాంధ్ర నాయకులందరినీ పంపించాం ఈ రోజున. వారికి కూడా నేను అందరి పేరుపైన ప్రతి ఒక్కరికి చెప్పేది, కొత్తగా అనుభోగులు వస్తా ఉన్నారు. మీరు మరింత మనస్ఫూర్తిగా ప్రతి క్యాడర్ని పరిచయం చేయండి, బాలరాజు గారిని పరిచయం చేయండి. బాలరాజు గారి సలహాలు, సూచనలు తీసుకు